ఓం శ్రీ గురుభ్యో నమః. నేనండి మీ సూర్యకుమారిని. తెలుగు తన అమ్మతానం ఛానల్కు స్వాగతం అండి. అయితే ఈ వీడియోలోనండి మనకి శ్రావణ మాసం అనేటువంటిది వస్తుంది కదండి, దాని గురించి నేను ఈ వీడియోని తీస్తున్నానండి. మరి కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఆ వీడియో ఏమిటంటే అండి, శ్రావణ మంగళవారములు అంటే ఈ సంవత్సరములో 2025లో మనకి వచ్చేటువంటి శ్రావణ మంగళవారములు ఏ తారీఖులు వచ్చింది, ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తానన్నమాట అండి. మరి దానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటి అవన్నీ కూడా చెప్తానన్నమాట అండి. అయితే మనము ముందు రోజుని ఇంటిని అదిని శుభ్రం చేసేసుకుంటామండి. ఇలా దేవుడి గుడికి మామిడి ఆకులు అవి అలంకరణ చేసుకుంటాము. తర్వాత పువ్వులు అవిను తెచ్చి పెట్టుకుంటాము. తమలపాకులు, శనగలు అనేటువంటిది నానబెట్టుకోవాలండి ముందు రోజు రాత్రే. మీరు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు కనుక ఉంటేనండి గిన్నెలోకి పోసేసుకొని డ్యూటీకి వెళ్ళిపోండి. రాత్రి పడుకునే ముందర పసుపు వేసి నానబెట్టేసుకుంటే శనగలు చక్కగా పొద్దునకి నానిపోతాయి అన్నమాట. అంటే ఇప్పుడు కాలమానాన్ని బట్టి మనం అందరం కూడా ఉద్యోగాలకు వెళ్ళటము అవి అనేది జరుగుతోంది. కానీ అయితే ఈ మంగళగౌరి అనేటువంటిది ఆనవాయితీ అనేటువంటిది ఏమీ లేదండి. అమ్మని పూజించడమే కదా. మంగళగౌరిని పూజించడం వల్ల శుభాలు అనేటువంటిది కలుగుతూ ఉంటాయి. ఈ యొక్క శ్రావణ మంగళవారం పాటలో కూడా మీకు తెలుస్తుందండి. ఆ పాట వచ్చినప్పుడు పాట పాడిన తర్వాత దాని యొక్క వివరణ కూడా మీకు చెప్తాను. అయితే ఏమేం కావాలి, ఎటువంటి పదార్థాలు కావాలి దానికి అనేటువంటిది కనుక మనం చూసుకుంటే ముందుగానండి చక్కగా అన్నీ కూడా చూపిస్తున్నాను విపులంగా మీకు. చూడండి, ముందుగాను మనం వినాయకుడిని అంటే నేను చిన్న పల్లెంలో పెట్టుకున్నాను కానివ్వండి. 3 పిడికిలు బియ్యం పోసుకొని ఇలా పసుపుండ అది చేసుకుని పూజించేటప్పుడు మనం కుంకుమ బొట్టు పూలతోటి పూజించుకోవాలి. ఇది రెడీ చేసుకుని ఇలా పెట్టుకోవాలి. తర్వాత వినాయకుడికి బెల్లం ముక్క అనేటువంటిది తప్పనిసరి కాబట్టి బెల్లం ముక్క అనేటువంటిది కూడా మనం ఒక పాత్రలో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక అమ్మవారికి కావలసిన దాంట్లో శనగలు, చనివిడి కంపల్సరీ అండి. అయితే అరటిపండు కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అది ఇది చనివిడి, అదే ఏమో శనగలు, ఇది అరటిపండు, ఇక మన ఇష్టం అన్నమాట. ఇక మహానైవేద్యంగా మనం ఏం పెట్టుకుంటామంటే అండి తప్పనిసరిగా పులగం పరవానం అనేది వండుకుంటాము. ఆ పులగం మీద బెల్లం ముక్క అనేది వేసుకోవాలి. ఇది పరవానం అన్నమాట అండి. ఇది మహానైవేద్యానికి ఇలా పెట్టుకోవాలి. అయితే ముత్తైదుకు అనేటువంటి దాంట్లో ఇందులో మనం 2 అరటిపళ్ళు, ఒక వక్క, ఓ 11 రూపాయలు దక్షిణ, చనివిడి, తర్వాత శనగలు, కొబ్బరి కూరలు వేసింది చనివిడి అనమాట అండి. అయితే జాకెట్ బట్ట కూడా పెట్టుకోవచ్చు. జాకెట్ బట్ట, చీర, జాకెట్ బట్ట అది మన శక్తి అనుసారం భక్తి అనుసారం అని చెప్పుకుంటాం కాబట్టి మన శక్తి ఎంత ఉందో అంత శక్తితోటి అమ్మవారిని కొలుచుకోవడం. ఆ వచ్చిన ముత్తైదుకి బుట్ట వాయనం కింద ఇస్తాము. వెదురు బుట్ట ఉంటే ఇంకా మంచిదండి. పూర్వకాలం మా అమ్మగారు వాళ్ళు ఇత్తడి బుట్టలో పోసి అంటే బియ్యం కడుగు బుట్ట అనేది ఉండేదండి, ఇంత ఎత్తున ఇత్తడి బుట్ట. అందులోకి చక్కగా ముత్తైదుకి ముందర బుట్ట వాయనం చాలా ఎక్కువగా ఇప్పుడు నేను చూపించి నిన్ను శనగలు పోసి వాళ్ళ బుట్ట వాయనం కింద ఇచ్చేవారండి. అంటే ఇంచుమించుగా ఒక 5 పిడికిలు శనగలు వేసేవారు జాగ్రత్త. తర్వాత ఇంత చనివిడి ముద్ద పెట్టేవారు, అది బుట్ట వాయనం కింద ఇచ్చేవారు. ఇక పూజా సామాగ్రిలో మనందరికీ తెలుసు పువ్వులు అమ్మవారికి అలంకరించుకుంటాం కదా. తర్వాత ముత్తైదుకి ఒక తోరం కావాలండి. అలాగే ఇలాగా ముత్తైదుకి తోరం అయిపోయిన తర్వాత అమ్మవారికి ఒక తోరం కావాలి, మనం కట్టుకోవడానికి ఒక తోరం కావాలి, ఆ తర్వాత కాటికి ఒక తోరం కావాలి. అంటే 4 తోరాలని మనము రెడీ చేసుకోవాలి. అయితే ఈ తోరాలు అనేటువంటిది ఎలాగా ఏమిటంటే 5 పోగులతోటి పోసుకుంటామండి. 5 పోగులతోటి మొదటి సంవత్సరం అంటే పట్టిన ఏడాది 5 పోగులతోటి తోరం తయారు చేస్తాం. 2వ సంవత్సరం 10 పోగులు, 3వ సంవత్సరం 15 పోగులు, 4వ సంవత్సరం 20, 5వ సంవత్సరం 25. అయితే ఈ 25 సన్నటి దారం అవుతాయి కనుక చక్కగా సన్నగానే వస్తుందండి. రీలు దారం అవుతాను అలాగ దానికి పసుపు రాసేసి పువ్వులు వేసి
తోరం కట్టుకుంటాం అనమాట. ముడులు లెక్క ఏమీ లేదండి. ముడులు మామూలుగా ఒక 3 ముడులో 5 ముడులో వేస్తే సరిపడుతుందన్నమాట. ఈ విధంగా మనం ముందుగా అన్నీ కూడా అమ్మవారి దగ్గర రెడీ చేసుకోండి. అలాగేనండి మరి వినాయకుడికి ఒక వస్త్రము ఇలాంటిది, ఇలా పసుపు బిళ్ళలు ముందు రోజు రాత్రి కూడా చేసి పెట్టుకోవచ్చు. కొన్ని ఒక 10-15 సెలవు వచ్చినప్పుడు అది చేసి పెట్టేసుకోవచ్చు. అలాగే ఇది యజ్ఞోపవేతం అంటారు. అమ్మవారికి చెప్పేటప్పుడు కంచు కింద చెప్తాను. అక్షింతలు, పసుపు, కుంకుమ, తర్వాత ఇలాగ గంధం ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలండి. ఇక మనం బుట్టవాయిని ఇచ్చేటువంటి ముత్తైదుకి అదేనండి ఇలాగ పసుపు ఒక గిన్నెలో కలిపేసి ఉంచుకోవాలి. బొట్టు, తర్వాత ఒక పువ్వు ఇవన్నీ కూడా ఇవ్వాలి. మరి కాటికి సరంజామా ఏమిటి అనేటువంటిది కూడా చూపిస్తున్నాండి. ఇత్తడి గరిటె పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇనప గరిటె ముఖ్యంగా చెప్తారు. చాకు పెడతారు కొంతమంది. తర్వాత ఇలాంటి స్టీల్దైనా ఇనపదే కాబట్టి ఇలాగ తవరం కూడా కట్టేసి ఉంచాను. దీనికి ఏం చేస్తా అంటే అండి గంధం అనేది రాయాలి. ఈ గంధాన్ని ఇది ఇలాంటి గంధం అయితేనే రాసుకోవాలండి. ఇది సాన, రాతి సాన. ఈ గంధపు చెక్క ఇప్పటిదే అప్పటిదే కాదండి, మా అత్తగారు హయాంలోది అనమాట. ఈ అరిగరిగి ఇలా వచ్చేసింది. ఈ గంధపు చెక్కతోటి ఇలా గంధం తీసి ఈ గరిటికి ఇలాగా రుద్దాలి. రుద్దిన తర్వాత మందార పువ్వు అనేటువంటిది రుద్దించేదండి. ఇలాంటి మందార పువ్వు, ఇద్దేశాలి మందార పువ్వు చూసారు కదా, ఇవన్నీ మా చెట్టువేనండి. వాళ్ళ రకంగా 8 పువ్వులు వచ్చాయి ఇలాంటివి. ఇలాగా రుద్దేయాలన్నమాట అండి. ఇలా రుద్దడం వల్ల ఈ కాటిక కళ్ళకి చాలా చాలా మంచిదండి. మనం ఇలా రుద్దేసి పక్కన పెట్టుకుంటాం అన్నమాట. ఈ పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు చనివిడి అనేటువంటి దానిని తొలి ఏడాది 5 గురువులు చేసుకుంటారండి. రెండో ఏడాది 10 గురువులు చేస్తారు. 3 15, 4 20, 5 25. కానీ మనము కొంతమందికి 5 గురువులే చేస్తారు. మా ద్రావిళ్ళలో మాకు ఒక పెద్ద గురువు అనేది ఇలా చేసేసి తొలి ఏడాది 5 సార్లు తోటి పువ్వొత్తిని చేస్తా అండి. రెండో ఏడాది 10 నలిపి 10 పువ్వొత్తుల్ని ఒక ఒత్తి కింద చేస్తా. మూడో ఏడాది 15, నాలుగో ఏడాది 20, ఐదో ఏడాది 25. అయితే ఈ గురువు కూడా బుట్టవాయిని ఇచ్చుకున్న ఆమెతో పాటు వేరే ముత్తైదులు కూడా ఇస్తారు. మాలో మేము గురువు అనేటువంటిది ఇవ్వము. మా ద్రావిల్లో గురువు అనేది ఇవ్వము. మా ద్రావిళ్ళలో గురువు అనేటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యులు తింటారన్నమాట అండి. అది మనం ఇక ఇందులోకి గురువులోకి వేసేది ఆవు నెయ్యేనండి. ఆవు నెయ్యినే ఉపయోగిస్తాం. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తెచ్చుకోవాలి. ఇది మనం చేసుకునేటువంటి సరంజామా అండి. ఇలా చేసుకున్న దాన్ని ఇక్కడ దేవుడి దగ్గరికే పెట్టి ఈ గరిటిని బోలించి కథ చెప్పేటప్పుడు అక్షింతలు అనేది తీసుకోవాలి. ఇదంతా కూడా ముందుగా మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడానికి ఒక అర్ధగంట సమయం అనేటువంటిది తప్పనిసరిగా దేవుడి దగ్గరది పడుతుందండి. ఇంకా వంటన్నారా అది ఒక అర్ధగంట సమయం పట్టచ్చు. కాబట్టి డ్యూటీ ఉన్న వాళ్ళైనా సరే చక్కగా చేసుకోవచ్చండి. ఒక గంట ముందర లేస్తే కనుకను మనం చక్కగా ఈ యొక్క అమ్మవారి పూజని చాలా ఆనందోత్సవంతో సలుపుకోవచ్చండి. అయితే పూజ దాంట్లోకి వెళ్ళిపోదామండి. పూజ అనేది మనమే గురువు అక్కర్లేకుండా, అంటే గురువుకి పిలుచుకుని చేసుకోవచ్చండి, తప్పు లేదు. గురువుని పిలుచుకుని చేసుకుంటే ఇంకా శుభసూచకంగానే భావించవచ్చు. మనం చేసుకున్నాడప్పుడు ఏ విధంగా చేసుకోవాలి ఏమిటి అనేది ముందర పసుపు వినాయకుని చేసుకున్నాం కదండి. పసుపు వినాయకుడికి బొట్టు పెట్టి సంకల్పం అనేది చెప్పుకోవాలి. మీకు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సంకల్పంతో సహా నేను ఈ యొక్క వీడియోని తీస్తున్నాను. ఎక్కువ సమయం అయింది అనుకోకుండా పూర్తిగా ఈ యొక్క వీడియోని తెలిస్తే మీకు అవగాహన అనేటువంటిది తెలుస్తుందన్నమాట. అయితే ముందర మనం ఆ గౌరమ్మ దగ్గర అవి చూసుకున్నాం కదండి. సంకల్పం అనేది తప్పనిసరిగా చెప్పుకోవాలండి. అయితే వినాయకుడికి సంకల్పం ఒకటి, అమ్మవారికి సంకల్పం ఒకటి అక్కర్లేకుండా ఒక సంకల్పంతో మనం చేసేసుకోవచ్చండి. ఎలాగో చెప్తున్నాను చూడండి. ముందర పంచపాత్ర ఉద్ధరిణి ఇవన్నీ కూడా ఇలా పంచపాత్ర ఉద్ధరిణి తీసుకుంటామండి. అలాగే నీళ్ళు విడుచుకోవడానికి ఒక పాత్రని తీసుకుంటాము. అర్థమైంది కదండి. తీసుకున్నాక ఎలా చెప్పుకుంటామో చూడండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని 3 సార్లు ఉదకాన్ని పుచ్చుకుంటా అండి. పుచ్చుకున్నాక దాన్ని చేతిలో నీళ్ళు పోసుకుని విడిచేసి ఒక బట్టతోటి ఇలాంటి బట్ట పెట్టుకుని బట్టతోటి తుడుచుకుంటామన్నమాట అండి. ఆ తర్వాత గోవింద
విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే ఓం శ్రీకృష్ణాయ నమః అని ఈ నామాలు ఇలాగా ఉచ్చరించటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమి భారకాః ఏతేషమ విరోధన బ్రహ్మ కర్మ సమారభే అని అక్షింతలు వెనుకకి ఇలా చల్లుకోవటం జరుగుతుందండి. కొన్ని అక్షింతలు తీసుకుని ఈ యొక్క మంత్రం చెప్పుకొని అంటే ఇక్కడ భూమిని శుద్ధి చేసేసాము, పవిత్రమైన స్థలం అయిపోయింది అనే భావన అనమాట అండి. ఆ తర్వాత కుడి చేతితోటి ఇలా ముక్కు పట్టుకుని ఊపిరి బిగబెట్టి ఓం భూ ఓం భువ ఓం ఓం శువః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం గం సత్యం ఓం తస్స వితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భవస్సువరోం మమ ఉపాత్త దురితచ్ఛేద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవసత్వమన్వంతరే కలియుగే ప్రథంపాదే జంబుద్వీపే భర్తవర్షే భర్తఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనే వర్ష ఋతో మాసే మొట్టమొదట 15 రోజులు కూడా శుక్లపక్షం వస్తుందండి. శుక్లపక్షే తిథౌ ఆ వేళ ఏ తిథి వచ్చిందో చెప్తున్నాను చూడండి. మొదట 29వ తారీఖు నాడు వచ్చేటువంటి తిథి ఏమిటంటే పంచమి అయిందనమాట అండి. కాబట్టి మనము పక్షి అంటే శుక్లపక్షే తిథౌ పంచమి తిథౌ వాసరే భౌమవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదిదౌ శ్రీమతి అంటే మనం మామూలుగా గోత్రవతి మీ ఎవరి గోత్రం వాళ్ళది చెప్పుకోవాలండి. మా గోత్రం అయితే ఆత్రేయస గోత్రం. నామధేయవతి ఎవరి పేరు వాళ్ళు చెప్పుకోవాలి. నా నామధేయం అయితే సూర్యకుమారి. శ్రీమత్యాహ మరలా చెప్తా అండి. గోత్రవత్యాహ మరలా మనం మా గోత్రం ఆత్రేయస గోత్రం, ఎవరి గోత్రం వాళ్ళు చెప్పుకుంటారు. నామధేయాత్యాహ మరలా మనం సూర్యకుమారి నామధేయసి. ఆయుష్యాభివృద్ధి అర్థం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫల ప్రాప్త్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం శ్రీ గౌరీదేవత శ్రీ మహాగణాధిపతి శ్రీ మంగళగౌరీ దేవతా ముదస్య శ్రీ మంగళగౌరీ దేవతా ప్రీత్యర్థం యథాశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. మనం శ్రీ సూక్తంతో చెప్పుకుంటే శ్రీ సూక్త విధానేన అని చెప్పి అక్షింతలు తీసుకొని పళ్ళెంలోకి నీటిని విడిచిపెట్టేయాలి. మరలా ఇంకోసారి 2 అక్షింత గింజలు తీసుకొని మరలా ఉద్ధరణితో ఉదకం తీసుకొని మరలా పళ్ళెంలోకి విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ కలశానికి గంధం అద్ది అక్షింత గింజ కుంకుమ పెట్టి పైన ఒక పుష్పం వేసి మూసి పట్టుకోవాలండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రశ్రమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మాధ్యే మాతృగణా స్మృతా కుచిత్తౌ సాగర సర్వే సప్తదీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేద సామవేద అధర్వణః అంగైచ సహితా సర్వే కలశాంబు సమాశ్రితాః ఆయంతు శ్రీ
महागणाधिपति श्री मंगलगौरी देवता पूजार्थं दुरितक्षयकारकः गंगे चय यमुनै चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु कलशोदकेन పూజా ద్రవ్యాన్ని దేవామాత్మానం సంప్రోచః. ఆ కలశంలో ఉండేటువంటి నీరుని ఇలా తిప్పి ముందరగా భగవంతుని పటాల ముందు, తర్వాత పూజా సామాగ్రి మీద, తర్వాత మన నెత్తి మీద చల్లుకోవాలండి. అంటే ఇవన్నీ కూడా ఈ యొక్క ఉదకంతో మనము అదే మంచిగా చేసినట్టు అంటే అండి ఏ దోషము లేకుండా ఉండేటట్లుగా అనేటువంటి భావన చేసుకోవచ్చు అన్నమాట అండి. ఇక మనం వినాయకుని పూజిస్తాం కదండి. ఫస్ట్ వినాయకుని పూజించాం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః ధ్యానం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః ఆసనార్థం రత్నఖచిత సింహాసనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః పాదయో పాద్యం సమర్పయామి. అంటే ఆ వినాయకుడి మీద ఇలా నీళ్ళ చొక్కని చల్లాలన్నమాట అండి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మరలా నీళ్ళని చల్లాలన్నమాట అండి. ఓం శ్రీ మహాగణాధిపతి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మరలా నీళ్ళ చొక్కని చల్లాలండి. అలా నీళ్ళ చొక్కని చల్లిన తర్వాత ఓం శ్రీ మహాగణాధిపతి నమః వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రం చేసుకుంటే వస్త్రం పెట్టాలండి. వస్త్రం చేసుకోకపోతే అక్షతం సమర్పయామి వేసుకోవచ్చు, లేదా పుష్పం సమర్పయామి అని చెప్పాలండి. అలాగే ఓం శ్రీ మహాగణాధిపతి నమః యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం చేసుకోకపోతే యజ్ఞోపవీతం అక్షతాన్ని సమర్పయామి అని చెప్పుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః గంధం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః పుష్పం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః నానావిధ పరిమళ పుష్పపత్రాన్ని పూజ. ఇంకా కావాలంటే మనం ఓం తుండమునేకదంతమనో, లేకపోతే శుక్లాంబరధరం విష్ణువనో, లేకపోతే సుముఖచ్చైకదంత అనేటువంటిదో ఇలా చెప్పుకొని నానావిధ పరిమళ పుష్పపత్రాన్ని పూజయాం సమర్ప్యామి అని చెప్పుకోండి. మనం అక్కడ సమయానుకూలంగా చేసుకుంటున్నటువంటి పూజ అని గ్రహించండి. అర్థమైంది కదా? అది అయిపోతుంది. అప్పుడు బెల్లం ముక్క పెట్టుకొని మన బెల్లం ముక్కతో పాటు అరటిపండు కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు. ఈ విధంగా నైవేద్యం పెట్టేటప్పుడు మనము ఆ ధూపం ముందర నైవేద్యం పెట్టే ముందర ఓం శ్రీ మహాగణాధిపతి నమః ధూపమాగ్రాపయామి. ఒక అగరబత్తి వెలిగించండి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః దీపం దర్శయామి. దీపధూపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళా పల్లెంలోకి ఒక ఉద్ధరణితో నీళ్ళు విదిలిపెట్టండి. అప్పుడు బెల్లం ముక్క, అరటిపండు, మీరు ఏదైతే వినాయకుడికి పెట్టదో కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ, ఇది నైవేద్యం పెట్టచ్చు. మనం నైవేద్యం పెట్టేటప్పుడు నీళ్లు చల్లుతూ ఏ విధంగా నైవేద్యం అనేది పెడతామో చూడండి. ఓం భూర్భువస్సుః ఓం తస్స వితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని మంత్రం చెప్తూ సత్యంతర్తేన పరిశించామి. పగటి పూజ చేసుకుంటున్నాం కాబట్టి సత్యంతేన రాత్రి అయితే రుత్వంత అని చెప్తామన్నమాట అండి. ఈ విధంగా పల్లెంలోకి ఒక నీళ్ళ జొక్క అమృత సత్యంతర్తేన పరిశించామని చెప్పి అమృతమస్తు అమృతో వస్తరణ మసి అని చెప్పి ఒక నీళ్ళ జొక్కని పెట్టి అప్పుడు మనము ఏదైతే నివేదన చేయించుంటున్నామో ఆ నివేదన పేర్లు చెప్పుకొని ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం యానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం సమానాయ స్వహ అని ఆ స్వామివారికి మనం చూపించాలి. చూపించిన తర్వాత మధ్యే పానీయం సమర్పయామి. మనం తింటున్నప్పుడు కూడా మధ్యలో దాహం వేస్తే తాగుతాం కదా, అలాగే ఆ భావనతో స్వామివారికి మధ్యలో నీళ్ళ చుక్కను చూపించి పల్లెంలోకి విధులు పెడతా అనమాట అండి. అమృతాపిదానమసి అని ఉతకం విడిచిపెట్టేయాలన్నమాట అండి. ఆ తర్వాత రెండోసారి కూడా చెప్పుకోవచ్చు. చెప్పిన తర్వాత హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని 3 సార్లు ఉదకాన్ని విడిచిపెట్టేస్తే అక్కడికి నివేదన సమర్పయామి అయిపోతుందండి. అప్పుడు ఓం శ్రీ మహాగణాధిపతి నమః తాంబూలం సమర్పయామి. తాంబూలం ఉంటే తాంబూలం పెట్టండి, తాంబూలం లేకపోతే తాంబూలార్థం అక్షతాన్ని సమర్పయామి అని చెప్పుకుంటాం. అలా చెప్పుకున్న తర్వాత ఇక నెక్స్ట్ ఏం చెప్తామంటే అండి నీరాజనం. తాంబూలం అయిపోయాక నీరాజనం. ఆ నీరాజనం మామూలుగా కర్పూరం ఇస్తాము,
గణనాథుడా నీరాజనం సమర్పయామి అని చెప్తాము. తర్వాత గణనాథుడా మంత్రపుష్పం సమర్పయామి, గణనాథుడా ఆత్మ ప్రదర్శన నమస్కారం సమర్పయామి అని చెప్పేసిన తర్వాత అండి మనము అపరాధ క్షమాపణ చెప్పేసుకున్నాక ఆ పళ్ళాన్ని అక్కడే ఉంచుకోకూడదండి. ఇలాగా యజ్ఞేన మైజంతేనంటూ మనకి ఈ మంత్రాలు అవి రాకపోతే కనుకను చేతిలో పళ్ళెం అలాగే పట్టుకొని ఇలా 3 సార్లు కదుపుతూ విఘ్నేశుడా యథాస్థానం సమర్పయామని చెప్పేసి ఈ పళ్ళాన్ని ఇలా జరిపేస్తామండి. అప్పుడు ఇందులో ఉండేటువంటి పసుపు గణపతిని గౌరమ్మగా భావిస్తామండి. గౌరమ్మగా భావించి మనం సింహాసనంలో పెట్టి మన దగ్గర గౌరీదేవి ఉంటుందండి. గౌరీదేవి ఎప్పుడు మా ఇంట్లో అయితే గౌరీ పంచాయతనమే ఉందండి, పువ్వులు పెట్టేసిన వల్ల గౌరీదేవి అనేది ఉంటుంది. ఆ గౌరీదేవి మీద అక్కడ ఉందండి. ఇలాగ పెట్టేసుకుంటాం అనమాట అండి. ఇలా పెట్టేసి ఇప్పుడు మనము పూజ అనేది చేస్తాను. గౌరీ పూజ, మంగళ గౌరీ పూజ అనేది చేసుకుంటామండి. అయితే ఈ మంగళ గౌరీ పూజను కూడా సమయానుకూలంగా మన యొక్క భక్తి ప్రపత్తులతో చేసుకోవచ్చు. నేను మామూలుగా ఉద్యోగస్తుల దృష్టిలో పెట్టుకొని నేను ఆ విధంగా చెప్తున్నాను. అందరికీ సులభంగా అయిపోతుందన్నమాట అండి. మరి ఆ యొక్క మంగళ గౌరీ పూజా విధానంలోకి వెళదామండి. మరి తర్వాత దానికి కావలసిన నివేదన కూడా మీకు దగ్గర పెట్టేసుకున్నారు కాబట్టి మంగళ గౌరీ పూజా విధానం చేద్దాము. ఈ మంగళగౌరీ పూజ విధానంలోనండి మనం 29వ తారీఖుది చెప్పుకున్నాము. ఆగస్టు 5వ తారీఖు నాడు వచ్చిందండి. అలాగే 12వ తారీఖు నాడు వచ్చింది. మరి 19వ తారీఖు నాడు వచ్చిందండి. 29వ తారీఖు నాడు పంచమి తిథి చెప్పాము. 5వ తారీఖు నాడు ఏకాదశి, అది కూడా శుక్లపక్షంలోనే ఉంటుందండి. మరి కృష్ణపక్షంలోకి వచ్చేటప్పటికండి 12వ తారీఖు తది అయింది, 19వ తారీఖు కృష్ణపక్షం ఏకాదశి అయ్యింది. ఇది గమనించి మీరు పూజ చేసుకున్నప్పుడు 4 వారాలు చేసుకుంటే చాలా చాలా మంచిది. అలా కుదరనదు, ఒక్కొక్కసారి అడ్డు వస్తుంది కాబట్టి ఆ అడ్డు వచ్చిన వారం తప్పించి మిగతా వారాలు మనం నోవు అయ్యే వరకు 5 సంవత్సరాలు నోవు అయ్యే వరకు మానకుండగా చేసుకోవాలి. 5 సంవత్సరాలు నోవు అయిపోయింది, ఉద్యాపన అయిపోయిందని కాదండి. మంగళ గౌరీని ఏ ఒక్కరు ప్రార్థించిన ఈ శ్రావణ మాసంలో కోటి శుభాల ఫలితాన్ని ఇచ్చేటువంటి మంగళ గౌరి కాబట్టి ఏమీ అవసరం లేదండి. మనం చక్కగా పూజ చేసేసుకొని కాస్తంత బెల్లము, శనగలు మంచిది కదా, చనివిడి కూడా చేసుకోవాలని లేదు. చనివిడి చేసుకోగలిగితే చేసుకోండి, చేసుకోలేకపోతే బెల్లము, శనగలు, అరటిపండు నివేదన చేసి మన అన్నానికి బదులు పులగము, వంకాయ పచ్చి పులుసు అలాంటివి చేసుకుని నివేదన చేసుకుని ఆ రోజు అది తిని రాత్రి ఒక్క పొద్దు చేస్తే చాలా. పూజ చేసుకున్నాడు ఎప్పుడైనా సరే రాత్రి వేళ అన్నం తినకూడదు, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడకూడదు. అర్థమైంది కదండి. మరి నేను ఇందాక సంకల్పం అంతా చెప్పేశాం కాబట్టి మరలా ఇప్పుడు ఇంకా సంకల్పం ఏది అవసరం లేదు. ఓం శ్రీ మంగళ గౌరీ దేవతాయ నమః ధ్యానం సమర్పయామి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. శ్రీ మంగళ గౌరీదేవి ధ్యానం సమర్పయామి. ఓం శ్రీ మంగళ గౌరీదేవి ఆసనార్థం రత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. ప్రతిదానికి అక్షింతలు వేసుకోవచ్చండి. ఓం శ్రీ మంగళ గౌరీదేవతాయ నమః పాదయో పాద్యం సమర్పయామి. నీళ్ళ చొక్క జల్లాలండి. ఓం శ్రీ మంగళ గౌరీదేవతాయ నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీ మంగళ గౌరీదేవతాయ నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళా నీళ్ళు చల్లి ఓం శ్రీ మంగళ గౌరీదేవతాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రం చేసుకోకపోతే అక్షింతలు వేసుకోండి. ఓం శ్రీ మంగళ గౌరీదేవతాయ నమః కంచుకం సమర్పయామి. కంచుకంలో అయితే అక్షింతలు వేసుకోండి. ఓం శ్రీ మంగళ గౌరీదేవతాయ నమః పుష్పం సమర్పయామి. ఓం శ్రీ మంగళ గౌరీదేవతాయ నమః గంధం సమర్పయామి. ఓం శ్రీ మంగళ గౌరీదేవతాయ నమః అక్షతాన్ సమర్పయామి అని చెప్పుకున్నాక అధంగ పూజ అనేటువంటిది తప్పనిసరిగా చేసుకుంటాం. ఓం శ్రీ మహాగౌరీదేవతాయ నమః పాదవ పూజ అక్షింతలు పుష్పాలతోటి చేసుకోవాలి. ఓం శ్రీ మహాగౌరీదేవతాయ నమః చపలాయ నమః జంఘ్యం పూజయామి. చంచలాయ నమః జానూని పూజయామి. శివభక్తాయ నమః ఊరుం పూజయామి. శివప్రియాయ నమః
ఆధరం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. రక్తవర్ణాయై నమః నాభిం పూజయామి. విష్ణుప్రియాయై నమః హృదయం పూజయామి. మధుసానిన్యై నమః స్తనౌ పూజయామి. లలితాయై నమః భుజద్వయం పూజయామి. పాశహస్తాయై నమః హస్తౌ పూజయామి. కంభుకంఠిన్యై నమః కంఠం పూజయామి. మయాయై నమః వక్త్రం పూజయామి. కమలనేత్రాయై నమః నేత్రౌ పూజయామి. మాణిక్యతటాకయై నమః కర్ణౌ పూజయామి. చంద్రతిలకాయై నమః ముఖం పూజయామి. పాలచంద్రాయై నమః లాటం పూజయామి. నీలలకాయై నమః అల్కాన్ పూజయామి. సువన్యై నమః వేణిం పూజయామి. భద్రకాళిన్యై నమః శిరః పూజయామి. సర్వాంగసుందర్యై నమః సర్వాంగిని పూజయామి అని మనం పసుపు కుంకుమ అక్షింతలు పూలతోటి ఆ తల్లిని పూజించుకోవాలి. ఇంకా కుంకుమతోటే చేసేది చూడండి. ఓం భవస్య దేవస్య పత్నినే నమః. ఓం ఈశస్య దేవస్య పత్నినే నమః. ఓం ఈశానస్య దేవస్య పత్నినే నమః. ఓం పశుపతిర్దేవస్య పత్నినే నమః. ఓం రుద్రస్య దేవస్య పత్నినే నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్నినే నమః. ఓం భీమస్య దేవస్య పత్నినే నమః. ఓం మహతో దేవస్య పత్నినే నమః. ఓం శ్రీ మంగళగౌరీ దేవతాయై నమః హరిద్రా కుంకుమ పూజాం సమర్పయామి. ఇదనమాట అండి మనం సులభంలో మోక్షంగా చేసుకునేది. ఇంకా శ్రీ సూక్తంతో చేసుకోవచ్చు. గౌరీ అష్టోత్తరంతో 5 సంవత్సరాలు నోవులు ఉన్న వాళ్ళు గౌరీ అష్టోత్తరంతో చేసుకోండి. ఇది నేను ఉద్యోగస్తులకు నోవులు అయిపోయిన వాళ్ళకి మాకు ఇది ఆచారం కాదండి, ఇది ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు, ఆనవాయితీ అనేది ఏమీ కాదు అనే ఉద్దేశంతో ఈ విధంగా మీకు ఈ పూజను సలపటం జరిగిందనమాట. ఇక ఓం శ్రీ మంగళ గౌరీ దేవతాయ నమః ధూపం ఆగ్రాపయామి అంటే అగరబత్తి వెలిగించి ధూపాన్ని వేయటండి. ఓం శ్రీ మంగళ గౌరీ దేవతాయ నమః దీపం దర్శయామి. దీపాన్ని కూడా ఆవునేతిని వెలిగించి దీపం చూపించవచ్చు, అయితే వెలిగించిన దీపాన్ని చూపిస్తాను. ఇక నైవేద్యం అండి. ఆ నైవేద్యం చెప్పేటప్పుడు ఇందాక మీకు గణనాథునికి చెప్పాను నైవేద్యము, మరలా ఇక్కడ కూడా చెప్తున్నాను చూడండి. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చెప్పుకుంటూ సత్యంతర్తేని పరిశించామి. ఓం శ్రీ మంగళ గౌరీ దేవతాయ నమః. ఓం ఈశ్వర పరమేశ్వర ముక్కోడి దేవతలారా అని చెప్పుకుంటూ మనం ఏదైతే నివేదన శనగలు చనివిడి తర్వాత బెల్లం ముక్క అరటిపండు పొల్లాగం పరవానం ఇవన్నిటినీ మహానైవేద్యంగా చెప్పుకుంటూ చెప్పేసుకోవచ్చండి. ఏదైతే నివేదన చేస్తున్నామో వాటిని అన్నీ కూడా చెప్పుకోవచ్చండి. చెప్పుకొని ఓం ప్రాణాయ స్వహ ఓం అపానాయ స్వహ ఓం వ్యానాయ స్వహ ఓం ఉదానాయ స్వహ ఓం సమానాయ స్వహ అని చెప్పిన తర్వాత మధ్యే పానీయం సమర్పయామి. ఉద్ధరణితో అమ్మవారి దగ్గరకు చూపించి పల్లెంలోకి విడిచిపెట్టుకోవాలని. అలా రెండోసారి కూడా చెప్పిన తర్వాత అమృతాపిధానమసి అని ఉదకం విడిచిపెట్టి హస్తో ప్రక్షాళయామి అని ఉదకం విడిచిపెట్టాలని. పాదో ప్రక్షాళయామి అంటే పాదాలు కడుక్కున్నట్టు అనమాట అండి. ఉదకం విడిచిపెట్టాలి. తర్వాత శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొంతమంది పాదాలు కనుక్కున్నాక మళ్ళీ ఇలా 3 సార్లు పుచ్చుకునండి. గురువుని చూశాను కళ్ళకి ఇలా రాసుకుంటారు, మరి దాని అంతరార్థం నాకేంటో తెలియదు కానీ అదనమాట. ఈ విధంగా మనం 3 సార్లు ఉదకం వదిలిపెట్టి అమ్మకి క్షమాపణ చెప్పుకుంటాము. నమస్కారం సమర్పయాం. ఆ తర్వాత ఆకు ఒక్కతోటి తాంబూలం సమర్పయామ. మంగళగౌరీ దేవతనమ తాంబూలం సమర్పయామి అని చెప్పుకుంటామండి. అలా చెప్పుకున్న తర్వాత మనము తాంబూలం అయిపోయింది కదండి, కర్పూర నీరాజనం. ఓం మంగళం జగజ్జనని మంగళం మహా పరమేశ్వరి అనుకుంటూ కర్పూర నీరాంజనం ఇచ్చేసుకోవాలి. అలా ఇచ్చుకున్నాక మంత్రపుష్పం చెప్పుకోవాలండి. మంత్రపుష్పంలో మళ్ళా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే మంగళ గౌరీ దేవత నమః మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పుకోవచ్చండి. ఆ తర్వాత ఆత్మ ప్రదర్శన నమస్కారం అనమాట అండి. ఈ ఆత్మ ప్రదర్శన నమస్కారం కూడా యాని
కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహిమాం కృపయాదేవి శరణాగతవత్సలే అన్యదా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరి రక్ష రక్ష మహేశ్వర నారాయణీ నారాయణ పరమేశ్వరి జగన్మాత మంగళగౌరీ దేవత ఆత్మ ప్రదర్శన నమస్కారం సమర్పయామి అని అక్షింతల తల్లి మీద వేసేసుకుంటే సరిపడుతుందండి. అలా వేసేసుకున్న తర్వాత మనం ఒక పుష్పాన్ని తీసుకొని ఓం శ్రీ మహాగౌరీ దేవతాయ నమః ఏమని చెప్పుకుంటామంటే ఛత్రమాచదామి ఓం శ్రీ మంగళగౌరీ దేవతన్మ చామరం వీచయామి ఓం శ్రీ మంగళగౌరీ దేవతన్మ నృత్యం దర్శయామి ఓం శ్రీ మంగళగౌరీ దేవతన్మ గానం శ్రావయామి ఓం శ్రీ మంగళగౌరీ దేవతన్మ వాద్యం ఘోషయామి ఓం శ్రీ మంగళగౌరీ దేవతన్మ అస్వారవ సమర్పయామి ఓం శ్రీ మంగళగౌరీ దేవతన్మ సమస్త రాజోపచార భక్తోపచార పూజాన్ సమర్పయామి అని చెప్పేసి అనుకుని ఒక 2 అక్షింతలు తీసుకొని ఉదకం తీసుకొని పల్లెంలో విడిచిపెట్టాలి. ఓం శ్రీ మంగళగౌరీ దేవతాయ నమః ప్రసాదం శిరసా గృహ్ణామి. ఆ తల్లి దగ్గర ఉండేటువంటి ఆ పాదాల దగ్గర ఉండేటువంటి పుష్పాన్ని తీసుకుని కళ్ళకద్దుకొని తల్లో పెట్టుకోవాలని. ఇది శ్రీ మంగళగౌరీ దేవతాయ నమః పూజలోని సంక్షిప్తం అండి. అంటే సులభంలో మోక్షంగా తక్కువలో తక్కువతోటి ఈ సమయం పడుతుందండి. ఇంతకంటే తక్కువగా మనము చెయ్యలేము. కాబట్టి అలా చెయ్యాలనుకుంటే దీపం వెలిగించేసి అమ్మ తల్లి నీదే భారం అని చెప్పేసుకుంటే అయిపోతుందండి. ఇది ఇక శ్రావణ మంగళవారం పాట అనేటువంటిది ఉంటుందండి. ఆ పాటకి ఏం చెయ్యాలి అంటే చెప్పాను కదండి మీకు ముందుగా నేను ఈ యొక్క గరిటెకి ఈ తావరం కట్టాం కదండి, అక్షంతలు అనేది చేతిలో పట్టుకోవాలండి. చేతిలో పట్టుకొని మనం ఈ యొక్క దానిని వెలిగించి అప్పుడు ఏం చేయాలంటే ఇలా పట్టుకుని ఇంకా కథని చదువుకోవాలండి. అర్థమైందా? కథ అవుతే కథ అవుతే ఎక్కువ సమయం పడుతుందండి, పాట కొంచెం తక్కువ సమయం పడుతుంది. మనం ఆ పాటలోని భావాన్ని అర్థం చేసుకోవచ్చు. అంతగా మనకి ఆ పాటలో భావం అర్థం కాకపోతే అప్పుడు మరలా మనకి సమయానుకూలంగా తర్వాత కథను కూడా చూసుకోవచ్చండి. మరి నేను ఇది ఇలా పెట్టేసి ఇక్కడ వెలిగించి ఇలా ఉంచేస్తా అండి. అక్షింతలు మాత్రం చేతిలో పట్టుకుంటున్నాను. పాటని పాడి వినిపిస్తానండి. ఇగో చూసారండి, ఇలా వెలిగించుకున్నాం కదా, ఇలా చేత్తో పట్టుకోవాలి. ఎడం చేత్తో అక్షింతలు పట్టుకొని కథని చదువుకోవాలండి. లేకపోతే ఇలాగే పట్టుకొని ఇలా ఉంటుందా లేదా అని చూసుకోండి. ఎందుకంటే గణమెక్కకూడదు కదా, మనం ఇలాగ నెమ్మదిగా పెట్టుకుంటే కొంచెం ఒడ్డింపుగా పట్టుకుంటే ఉండొచ్చండి. దీనికి కొంచెం ఏదైనా ఇలాగ ఈ గరిటె కూడా ఎత్తులోకి ఉండేటట్లుగా చూసుకోవాలంటే ఏదో ఒకటి మనం పెట్టుకోవాలండి, లేకపోతే గణమెక్కిపోతుందన్నమాట. ఇదిగో చూసారండి, నేను ఇక్కడ ఒక ఎత్తుగా పెట్టుకున్నాను, ఎందుకంటే అది ఘనమెక్కకుండా ఉంచుకోవడానికి. ఇప్పుడు ఇలా చేతిలో అక్షింతలు వేసుకొని దీన్ని ఇలా పట్టుకుంటూ మనము పాట పాడుకోవాలన్నమాట అండి. ఈశ్వర తనయునకు పార్వతీ పుత్రునకు గజాననకు భక్తితోను విభవమునిచ్చే వైభవదాయిని వినుతింతు నిన్ను వినయముగను. జయమంగళం నిత్య శుభమంగళం మహిమ మీద వెలసిన మంగళ గౌరిని మదిలోన కొలిచెదా భక్తితోను. పొడిమిపైన ఒక రాజు సంతానహీనుడై పత్నితో కూడి కుములుచుండే. జయమంగళం నిత్య శుభమంగళం పరమేశ్వరుడంత జాలి నొంది భూమీసుని బాపుద మంచు భువికి దిగి వచ్చే. జంగమ దేవరగా జగతికే తెంచి భిక్షమడిగయా భూపతి ఇల్లాలిని. జయమంగళం నిత్య శుభమంగళం బంగారు పల్లెరమతో భూమీసు పత్ని భిక్ష తీసుకురాగా భవ్యుడపుడు క్షణమైన నిలువక కోమలాంగిని కానక చకచక పోదొడంగె సాంబశివుడు. జయమంగళం నిత్య శుభమంగళం. ఇది ఏమి వింతయని ఇంటి నివ్వెరపోయి మరునాడు ముందుగా మరలి వచ్చి వెనుకగా నిలబడి కాచునుకొని ఉండగా జగదీశుడే తెంచి జాగుసేయక జంగమేశ్వరుని చూచి గట్టిగా పట్టుకొని భిక్ష గైకొన వెందుకనెను. జయమంగళం నిత్య శుభం
శుభమంగళం. పిల్ల పాపలు లేని పడతి భిక్షను గైకొనంగరాధనంగా నారాజు పత్ని మేమేమి చేయుదుము మాకేది గతి ఎనుచు సాష్టాంగబడిరి సాంబశివుని చెంత. భూతనాథుని గూర్చి భూరి తపమునర్చు భాగవునుని భవితయని భవ్యుడపుడు. జయమంగళం నిత్య శుభమంగళం. సంతాన వాంఛతో సతీపతులపుడు వేవేగ వనములోనికి పోయి నిష్టగాను తపమాచరింపగా తపోధనుడే తెంచి సంతసమున ప్రత్యక్షమయ్యే సర్వేశ్వరుండు. సతీపతులపుడు తమ సంతానేచ్ఛను సంతసించి సాంబశివునికి చెప్పే. సర్వేశ్వరుడంత సంతసము చెంది సతీపతులతో పలికినిట్లు. కాంచుయోయమ్మ కాళికా గుడి వెనుక చూత వృక్షము పైన ఫలమున్నదొక్కటి. ఆ పండు తిన్నచో ఆకాంక్ష తీరునని సాంబశివుడంత వెడలిపోయే. జయమంగళం నిత్య శుభమంగళం. అంతటా రాజు అత్యాశతో వృక్షమందలి పండ్లన్నీ కోసి తెచ్చి విప్పి చూడగా అందు ఫలమొక్కటేయుండే వింతగాను. అత్యాశకు పోయిన ఆ రాజునప్పుడు శపించే గజాననుడప్పుడు. అల్పాయుష్కుడవు తనయుడే ప్రాప్తిని కని శపించే పార్వతీ తనయుడప్పుడు. చేసుకున్న వారికి చేసుకున్నంత ప్రాప్తియే గాని రవ్వంతా ఎక్కువైన రాదటంచు ఆ పండు ఆరగించ అతివి గర్భము దాల్చే అనతి కాలములో. జయమంగళం నిత్య శుభమంగళం. ఉన్నత తేజస్సుతో ఉద్భవించిన సుతుని గాంచి ఉత్సాహముతో ఉప్పొంగె రాజు. శివయ్యాయని శివుని పేరుని పెట్టి సంతసమున వారు సంచరించసాగా. జయమంగళం నిత్య శుభమంగళం. యువతులందరూ కూడి యువరాజు కపుడు ఉగ్గు పాలను పోసి తిలకమును దిద్ది పెంచే పెద్దగా చేసే పెంపు మీరగను. పెండ్లి ఈడుకు వచ్చేనా తనకపుడు. జయమంగళం నిత్య శుభమంగళం. కన్యనొకదానిని తెచ్చి కుమారుని కపుడు పెళ్లి చేసే నారాజు వైభవముగా నవదంపతుల రాత్రి హాయి పొందేటి ఆ సమయమందు. జయమంగళం నిత్య శుభమంగళం. గౌరీదేవిక వధువు భక్తురాలగుట వలన కలలోన కనిపించి కరుణించ తలచి తరుణీమణిని పతికి గండంబు వచ్చి వేవేగలెమ్మని మేలు కొలిపే. జయమంగళం నిత్య శుభమంగళం. మాంగళ్యావతి అయిన ఆ మహిళ ఎప్పుడు మేలుకొని చూచి మంచము క్రింద కృష్ణ సర్పమును చూచి గౌరీదేవిని తలంచి క్షీరపాత్రను తెచ్చియుంచే. జయమంగళం నిత్య శుభమంగళం. కాంత భక్తికి మెచ్చి కాల సర్పమప్పుడు కలసంబునందు దూరియుండా వనిత భక్తితో వందనంబులు చేసి పాత్రమూతను బిగించి పైన పెట్టి. ఉషోదయమున శివయ్య లేచి శివ దర్శనానికై వెడలే కాశీపురికి. పత్ని శీలము పాడుబడునని తలంచి శివయ్య రూపుతో శయ్యనించి శివుడు. జయమంగళం నిత్య శుభమంగళం. పడతులందరూ కూడి పెండ్లి వధువును లేపగా ఆరా కుమారి లేచెనంత పక్క మీదున్న పరపురుషుని గాంచి తల్లడిల్లుచునుండే తరుణియపుడు. జయమంగళం నిత్య శుభమంగళం. నన్ను ఆదరించుమో నా తండ్రి నా మాట వినుమనియే ఆ తరుణీమణి నా భర్త కోసమై నేనొక్క వ్రతంబు చేయపూనుకొంటిననియే. జయమంగళం నిత్య శుభమంగళం. బాటసారులకు భక్తితో సేవలు చేసి తాంబూలమిత్తుననియే అట్లు చేసినచో ఆ భర్త లభించునని ఆత్మవిశ్వాసముతో ఆ తరుణియుండే. జయమంగళం నిత్య శుభమంగళం. శివ దర్శనార్థమై కాశీకేగిన శివయ్య గంగ స్నానము చేసి కాలభైరువుని గాంచి కాశీ విశ్వేశ్వరుని కాంచి అన్నపూర్ణను గొలిచి భక్తి మీరగా ఒప్పుగాను. జయమంగళం నిత్య శుభమంగళం. తీర్థయాత్రలు చేసి తిరువేణి దర్శించి తిరుపమును తనివి తీర దర్శించి భక్తి శ్రద్ధలతో భగవంతుని కొలిచి తిరిగి వచ్చి మామా నగరు జొచ్చే. జయమంగళం శుభమంగళం. తాసతి సల్పు అన్నదానము చూచి స్వయం పాకముతో సంతృప్తి చెందే అనంతరమా రాజపుత్రుడు అరుగుపై నిలుచునియుండగా. జయమంగళం నిత్య శుభమంగళం. తాంబూలమిచ్చిన తరుణీమణితో
మాకేల ఇది అనుచు త్రిప్పి పంపే. బాటసారులందరూ బావుగా భుజించి తాంబూలమందుకొని సేవింపగా జయమంగళం నిత్య శుభమంగళం. మీరెల్ల వల్లరని మహిళలందరూ కూడి రాజభవనమునకు గొనిపోయిరంతా. నేనేమి చేసితి నన్నేల నిలిపితిరి, నే చేసిన తప్పిదమేమి అనియే. పడతి వస్తున్న పతిని చూచి మనమునెంతయో ముదము నొంది భర్తకే దురేగి తాంబూలమిచ్చి ఈతడే నా భర్త అనియే నా ఇల్లాలు. జయమంగళం నిత్య శుభమంగళం. వడివడిన వధూవరులు వేవేగమే గూడి ఆనందాబ్దిలో ఓలలాడిరప్పుడు నా పూజ నెరవేరి నా పతిని చేరి తిని నా తండ్రి ముద్దు పట్టి అయినైతిననియే. జయమంగళం నిత్య శుభమంగళం. కారణమేమని ధరిని పతి అడుగగా మామగారితో అల్లుడిట్లనియే. కాశీకి పోవు కాంక్షతో పోయి విశ్వేశ్వరుని దర్శించి మరలి వచ్చి తిననెను. జయమంగళం నిత్య శుభమంగళం. సౌశీల్యవతి శీలముని మెచ్చి సంతసించిరంత బంధువులందరూ శివయ్య తండ్రిని శీఘ్రముగా పిలిపించి విషయమంతయు విన్నవించే. జయమంగళం నిత్య శుభమంగళం. గోదాన భూదాన స్వర్ణదానములన్నీయు సంతృప్తిగా చేసి సంతసమందిరపుడు ఘనమైన దానములగు అశ్వగజ అన్నదానములు చేసిరి ఘనతగాను. జయమంగళం నిత్య శుభమంగళం. వధూవరులు ఆ రాత్రి తల్లిదండ్రులను తలుచుకొనంగా ముత్యాల పల్లకిలో ముద్దుల కూతురు పచ్చల పల్లకీనిచ్చి పంపే. జయమంగళం నిత్య శుభమంగళం. ఉన్నతమైన ఉత్తమ ఆశ్వమునిచ్చి కూతుర్ని అల్లుణ్ణి పంపెనప్పుడు పత్ని తోడ శివుడు తన సీమ చేరంగా ప్రజలెల్ల పరమానందముందిరి. జయమంగళం నిత్య శుభమంగళం. అత్తమామలపుడు కోడల దిరిచేరి ఆదరంబున పలికెనిట్లు. ఏ నోము నోచితివి, ఏ పూజ చేసితివి, ఎటులా నా పుత్రుని కాపాడితివి. జయమంగళం నిత్య శుభమంగళం. నా బిడ్డ నా పట్టి అల్పాయుష్కుని ఎట్లు కడతేర్చితివనియే. అంత నా కన్య అత్తమామలకు ప్రణమిల్లి విన్నవించే వినయముతో నిట్లు. జయమంగళం నిత్య శుభమంగళం. మంగళ గౌరి మహిమగల తల్లిని వైధవ్యమును బాపే వైభోగదాయిని ప్రేమతో పూజించి భక్తితో సేవించ ఆయమ్మ నన్ను కరుణించెననియే. జయమంగళం నిత్య శుభమంగళం. అది విన్న శివయ్య తల్లిదండ్రులు కోడలని కడు ప్రేమతో చూసి ఆయురారోగ్యములు సౌభాగ్య సిరి సంపదలతో తొలుతూగుమని దీవించిరప్పుడు. జయమంగళం నిత్య శుభమంగళం. మంగళ గౌరిని మది నిండా పూజించు మగువలకు కలుగును మాంగళ్యములు. మంగళ గౌరీ భక్తితో సేవించి కోరిన కోర్కెలు తీర్చుకొనండి మగువలారా. జయమంగళం నిత్య శుభమంగళం. ఇదండి పాట. అయితే కథ కూడా ఉంటుంది. కథలో అంటే వినాయకుడు మామూలుగా బొడ్డు మీద పెట్టి కాలు పెట్టి ఆ యొక్క భక్తుడు ఫలాలు కోసుకుంటాడు. కోసుకుని విప్పి చూడగా ఒకటే ఉంటుంది. వినాయకుడు శాపం అందుకొనమాట. నా తల్లి చెప్పింది ఒకటే ఫలం కోసుకోమని, నువ్వు అత్యాశకు పోయి కోసుకున్నా కాబట్టి నీకు ఇలాగ అల్పాయుష్కుడు అని చెప్పింది. ఈ కాశీకి వెళుతున్నప్పుడు మేనమామ ఆ యొక్క అతన్ని తీసుకువెళ్తూ ఉంటే ఈ ఒక ఉద్యానవనంలో చెలికత్తలు వీళ్ళతోటి వాళ్ళతో స్నేహితులతోటి రండా అని తిట్టుకుంటూ ఉంటే, మా ఇంట్లో అందరం మంగళగౌరిని పూజిస్తాం, మా ఇంట్లో రండా ముండా అనే వాళ్ళు ఎవ్వరూ ఉండరు, అందరూ మాంగళ్యవతులే అని చెప్పడం మాట విని వెంటనే ఆ మేనమామ ఈ అమ్మాయికి ఇచ్చి వివాహం చెయ్యాలని, ఇంతలో పెళ్లివారు వస్తామన్న వాళ్ళు రాకపోతే ఈ యొక్క మేనమాము ఉపాయంతో ఈ యొక్క కన్యనిచ్చి వివాహం జరిపించటం, తెల్లవారుజామునే లేచి కాశీకి వెళ్ళిపోవటం, ఈ విధంగా జరుగుతుందండి. ఇది పాటలో ఉండేటువంటి ఆంతర్యం. మరి కాటుక ఏమిటంటే అండి, అత్తమామలు ఏడ్చి కళ్ళు పోగొట్టుకుంటారు. అలా కళ్ళు పోగొట్టుకుంటారు. ఈ కాటుక పెట్టుకోవడం వల్ల కళ్ళు కనపడడం అనేది జరిగిందనమాట. అంటే ఈ కాటుకలో ఉండేటువంటి విశిష్టత, ఆవు నెయ్యండి,
మందార పువ్వు, తర్వాత చందనం, ఇవన్నీ కూడా కళ్ళకి చలువ చేసేటువంటిది, చాలా మంచిది. కాబట్టి ఈ కాటుక శ్రావణ మంగళవారం నాడు ఈ విధంగా పెట్టుకోవటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇదండి శ్రావణ మంగళవారపు పాట. ఇలా అయిపోయిన తర్వాత ఈ అక్షింతలను వేరే అక్షింతలతో కలుపుకొని ముత్తైదుని కేకేస్తాను. ఆ సాక్షాత్తు మంగళగౌరి అనండి. ఆమెకు పీట వేసి మొట్టమొదటిగా కాళ్ళకి పసుపు రాయాలండి. కాళ్ళకి పసుపు రాసిన తర్వాత బొట్టు పెట్టాలని, బొట్టు పెట్టిన తర్వాత గంధం పెట్టాలని, గంధం ఇచ్చిన తర్వాత తల్లకు పువ్వు పెట్టుకోమని మేము ఇవ్వాలండి. పల్లెల్లో కూడా తర్వాత కాటుక ఇవ్వాలండి. కాటుక ఇచ్చిన తర్వాత కాటుక మరండి అప్పుడే ఇంకా వెలుగుతూ ఉంటుంది, ఇలా పారుతుంది. చిన్నగా ఇలా పెట్టి ఇలా తీసుకోమనమని కళ్ళకి పెట్టుకోమనాలి. అక్కడ చూసారండి అలాగా వెలుగుతూ ఉంటుంది. అయితే కాటుక పెట్టుకున్నాక వాళ్ళు ఇంకా అప్పుడు మనం ఏం చేయాలంటే వాయనం అనేది ఇవ్వాలండి. అందులో జాకెట్ బట్ట దక్షిణ చెప్పాను కదా, శక్త్యానుసారం భక్త్యానుసారం. కాబట్టి నువ్వు 101 రూపాయి పెట్టుకోవచ్చండి, 51 రూపాయి పెట్టుకోవచ్చు. అధమంలో అధమం 11 రూపాయలు అని చెప్తాండి. 1 రూపాయి పావులా అనేటువంటిది ఈ కాలమానం కాదు కదండి. పూర్వకాలంలో అయితే రూపాయి పావులా పెట్టేవారనమాట అండి. లేకపోతే 4 రూపాయలు వరహ అని చెప్పి పెట్టేవారండి. ఇదనమాట అండి మనకు ఉండేటువంటి శక్తితోటి చక్కగా ముత్తైదుని ఆనందపరిచి భోజనం కూడా పెట్టుకోవచ్చండి. భోజనం పెట్టి పంపిస్తే చాలా ఆ తల్లి మంగళ స్వరూపిణిగా మన ఇంటికి వచ్చి మనకు ఆశీస్సులు అందించి మనని దీవించి వెళుతుందనమాట. మరి వాయనం ఎలా అందిస్తా అంటే ఇచ్చినమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం. మరండి మాకు ముత్తైదులు ఎవ్వరూ దొరకలేదండి ఎలాగని అంటారు. మీరు అక్కడ గౌరీదేవినే పెట్టుకోండి. మీరే అనుకోండి, పల్లెని పుచ్చుకొని ఇచ్చినమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం, ఇచ్చినమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం, ఇచ్చినమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం. నా చేతి వాయనం ఎవరమ్మా? నేనమ్మా గౌరీ పార్వతిని. నా చేతి వాయనం ఎవరమ్మా? నేనమ్మా అని 3 సార్లు అని. మరి కోరితినమ్మా వరం, ఇస్తునమ్మా వరం, కోరితినమ్మా వరం, ఇస్తునమ్మా వరం అని. మరి అక్షింతలండి మీ అంతటి మీరు, లేకపోతే మీ భర్త అక్కడ ఉన్నారనుకోండి, మీ అత్తగారు ఉండొచ్చు, వాళ్ళ చేత ఈ అక్షింతలని వేయించుకోండి. అర్థమైంది కదా. మరి అదండి బుట్టవాయనం యొక్క సంగతి. ఇందులోని దోషాలు ఉంటే మన్నించండి, మరి తప్పులను ఒప్పులుగా భావించండి. మన అపరాధ క్షమాపణ కూడా చెప్పుకోవచ్చు. అమ్మా తల్లి, తెలిసి తెలియని అజ్ఞాన అంధకారాలతోటి ఏదో నీ కుతూహలంతో భక్తితో నీ యొక్క పూజ చెయ్యాలని మనస్సంకల్పంతో చేశానమ్మా, ఈ కరుణించి కటాక్షించి కాపాడు తల్లి అని దండం పెట్టుకుంటే సరిపడుతుందండి. జై శ్రీరామ్. ఈ వీడియోలోనండి చనివిడి అనేటువంటి పదార్థాన్ని చూపిస్తాను. అయితే ఈ చనివిడి ఎలా తయారు చేయాలి అంటే కొంతమంది చనివిడి అంటారు, చనివిడి అంటారండి. భాష అంటే ప్రాంతానికి